బ్యాక్ టు అద్వి మమ్ ప్రెగ్నెన్సీ కేరింగ్. సో మన సిస్టర్ ఒకరు అడిగారన్నమాట, ఏంటంటే అక్క మాకు తెలిసిన వాళ్ళ అమ్మాయికి ప్రెగ్నెన్సీ అనేది కన్సీవ్ అయింది, జనవరిలో డేట్ ఇచ్చారు, అయితే అనుకోకుండా కడుపులో పాప చనిపోయిందంట. సో సిజేరియన్ చేసి పాపని తీసేశారు, అసలు ఎందుకు చనిపోయింది అక్క, కారణాలు ఏంటి చెప్పండి అని అన్నారన్నమాట. సో నేను ఆ అమ్మాయికి కొన్ని కారణాలు అయితే చెప్పాను. అయితే ఆ అమ్మాయి నాకు మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ కామెంట్ అయితే చేసింది అన్నమాట. ఏమని అంటే, అక్క ఎందుకు చనిపోయింది పాప అంటే ఆ అమ్మాయికి బీపీ ఎక్కువ అయిపోయిందంట, సో అందుకే కడుపులో పాప చనిపోయింది అని చెప్పింది. సో నేను ఆ అమ్మాయికి చెప్పిన కారణాల్లో ఇది కూడా ఉందన్నమాట. సో అందుకనే మనము అసలు ఈ బీపీ గురించి చాలా క్లియర్గా తెలుసుకుందాం. సో మనము ప్రెగ్నెన్సీ టైంలో బీపీని కంట్రోల్ చేసుకోవడం, అలాగే మనం డెలివరీకి వెళ్ళేటప్పుడు బీపీని ఎలా కంట్రోల్ చేసుకోవాలి, సో బీపీ కనుక కంట్రోల్లో లేకపోతే మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అనేది ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. వీడియోలోకి అయితే వెళ్ళిపోయే ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి, ఎనీ టైం నేను మీకు రిప్లై ఇస్తాను. ఇంకా వీడియోలోకి మన సిస్టర్ అడిగిన ఆ క్వశ్చన్కి నాకు చాలా బాధేసింది అన్నమాట. ఏంటంటే ఇట్లాంటి వార్త వినకూడదు, చాలా బాధగా అనిపించేసింది. ఎందుకంటే ఎన్నో కలలు కంటూ ఉంటాం ప్రెగ్నెన్సీ గురించి. సో మనం ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయినాక కడుపులో బిడ్డ గురించి, సో చివర 9 నెలలకు వచ్చే వరకు కడుపులో పాప చనిపోయింది తీసేశారు అంటే అది ఇంకా భరించుకోలేని పరిస్థితి అన్నమాట. చాలా బాధేసింది. అయితే అమ్మాయి నన్ను అడిగిన క్వశ్చన్స్కి నేను అందులో బీపీ కూడా ఉండొచ్చు అని చెప్పాను. అంటే మనకి సడన్గా మనకి ఒక పాప చనిపోయింది కడుపులో అంటే సో దానికి చాలా కారణాలు ఉంటాయి. అంటే సో బేబీలో కనుక చూసుకుంటే బేబీకి ఉమ్మనీరు ప్రాబ్లమ్స్ కానీ, అలాగే ప్లజెంటా ప్రాబ్లమ్స్ కానీ, అలాగే బొడ్డు తడికి సంబంధించి, అలాగే జన్యుపరమైన ఏమైనా సమస్యలు ఉన్నా కూడా సో ఇవన్నీ కూడా ప్రాబ్లమ్సే అన్నమాట. సో అలాగే తల్లిలో కూడా బీపీ ప్రాబ్లమ్స్ కూడా కంట్రోల్లో ఉండాలి. సో అందుకనే నేను ఇవాళ బీపీ గురించి అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మదర్లో కూడా బీపీ అనేది కంట్రోల్లో ఉండాలి డెఫినెట్లీ. ఎందుకంటే నేను అందుకే చాలా వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. సో ప్రశాంతంగా ఉండండి అని అనేది ఎందుకు, కొన్ని ఎక్సర్సైజులు చేయండి, కొన్ని మ్యూజిక్లు అట్లా విన్నా, నేను చాలా వీడియోస్ పెట్టాను. సో ప్రశాంతంగా ఉండడం గురించి ఎందుకని అంటే ఇలా సో బీపీ అనేది ఎక్కువ అయిపోయింది అనుకోండి, తల్లికి బిడ్డకి ఇద్దరికి ప్రమాదమే ఉంటుంది. రీసెంట్గా మాకు తెలిసిన రిలేషన్స్లో కూడా ఏం జరిగింది అంటే, ఒక అమ్మాయికి సో ఏంటంటే ఆ అమ్మాయికి సెకండ్ ప్రెగ్నెన్సీ. సో మామూలుగా చెకప్కి వెళ్ళారనమాట. 9 months పడినాయి, జస్ట్ 4-5 days అయిందంట. సో 9 months పడినాక చెకప్ అని వెళ్తే అమ్మాయికి బీపీ చాలా ఎక్కువగా ఉందని చెప్పారంట. సో బీపీ కంట్రోల్ అవ్వట్లేదు ఈ అమ్మాయికి, సో మీరు వేరే దగ్గరికి వెళ్ళిపోండి అని అన్నారట. సో మనకి పెద్ద హాస్పిటల్ అంటే అక్కడ హన్మకొండకి వెళ్తారు మామూలుగా అయితే, మా సైడ్ అయితే. సో హన్మకొండకి వెళ్తే ఇంకా డాక్టర్స్ డైరెక్ట్ చెప్పేశారట గవర్నమెంట్ హాస్పిటల్లోనే. సో డైరెక్ట్ చెప్పేసారట బీపీ ఎక్కువ ఉంది, బీపీ కంట్రోల్ అవ్వట్లేదు, బీపీ కంట్రోల్ అయితే సిజేరియన్ చేస్తాము, ఒకవేళ సిజేరియన్ చేసిన బీపీ కంట్రోల్ కాకపోయినా తల్లికి బిడ్డకి మేము ఇద్దరికి గ్యారంటీ ఇవ్వలేము అని చెప్పారన్నమాట. చెప్తే ఇంకా వాళ్ళ మమ్మీ పాపం కాళ్ళ మీద పడిపోయిందంట, ఏడ్చుకుంటూ చెప్తుంది మాకు. కాళ్ళ మీద పడిపోయిందంట, నాకు సరే చిన్న పాప చనిపోయినా ఓకే, ఇంకొక బాబు ఉన్నాడు, తల్లిని అయితే బ్రతికించండి అని అంటే, సో అమ్మ మీరేం భయపడకండి, అమ్మాయికి బీపీ కంట్రోల్ అయితే కనుక డెఫినెట్లీ మేము ఇద్దరిని బ్రతికించడానికి ఛాన్స్ ఉంటుంది అని చెప్పేసి, సో ఇంకా లక్ ఏంటంటే ఇద్దరు హ్యాపీగా బాబు పుట్టాడు, ఇద్దరు కూడా సేఫ్గా బయటకు వచ్చారన్నమాట. అందుకనే ప్రెగ్నెన్సీ టైంలో బీపీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ నుంచి కూడా కంట్రోల్లో ఉంచుకోవాలి. అతిగా టెన్షన్స్ ఎప్పుడు పడొద్దు. మీరు అతిగా టెన్షన్స్ పడే వాటి దగ్గరికి అసలు పోవద్దు. ఇది ఫస్ట్ గుర్తుపెట్టుకోండి. ఇంట్లో ఫ్యామిలీ వాళ్ళకు కూడా చెప్తున్నా, ఏదైనా టెన్షన్గా ఉన్న ఏటి గురించి అయినా కూడా గర్భవతులకి అసలు చేరనివ్వద్దు వాళ్ళ చెవుల వరకు. ఎందుకంటే సో టెన్షన్ పడితే అది బిడ్డకి చాలా చాలా ప్రమాదం. నేను ఇప్పుడు ఈ చెప్పిన 2 ఎగ్జాంపుల్స్ మీకు స్ట్రక్ అవ్వాలి. ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నాను, మరి మీరు భయపడాలి, ఏదో టెన్షన్ అతిగా పడాలి అవునా అని మీరు అట్లా ఫీల్ అవ్వాలని కాదు. ఏంటంటే సో మీకు ఈ విషయాలు తెలిస్తే ఓహో టెన్షన్స్ పడడం వల్ల, అతి బీపీ పెరగడం వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయని మీకు తెలియాలి. అందుకనే మీరు డెలివరీకి వెళ్ళేటప్పుడు కూడా బీపీ కంట్రోల్లో ఉండాలి. ఏమవుతుంది, కడుపులో బేబీ సేఫ్గా ఫామ్ అయింది, డెలివరీకి వెళ్తున్నారు హ్యాపీగా. ఒకవేళ నార్మల్ పెయిన్స్ అయ్యాయి అనుకోండి, మంచిగా కనండి హ్యాపీగా. కడుపులో బిడ్డ గురించి ఆలోచిస్తూ నొప్పులు తీయండి, ఈజీగా అవుతారు. మీకు మిమ్మల్ని చాలా ప్రేమించే వాళ్ళు, మీ గురించి అతిగా ఆలోచించే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ గురించి ఆలోచించండి. నేను నార్మల్
డెలివరీ అవుతానని ఫిక్స్ అయిపోండి. అప్పుడు ఈజీగా పెయిన్స్ తీయగలుగుతారు. ఎంతైనా కూడా మనం ఇష్టపడే వాళ్ళ ముందు ఏ పెయిన్ అయినా తక్కువగానే అనిపిస్తుంది. సో మనం బేబీ గురించి చాలా ఆలోచించండి. 9 నెలలు ఎంతో ఇష్టంగా కడుపులో మోసారు. సో ఇంకో చివరి టైం డెలివరీ టైంలో ఎందుకు అంత టెన్షన్ పడడం. సో ఎప్పుడు కూడా ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, అసలు టెన్షన్ అనేది పడకూడదు గర్భవతులు. సో టెన్షన్ పడితే ఖచ్చితంగా తల్లికి బిడ్డకి ఇద్దరికి ప్రమాదం ఉంటుంది. ఈ విషయాన్ని మరీ చెప్తున్నాను. సో ప్లీజ్ దయచేసి కడుపులో బిడ్డ గురించి ఆలోచించండి. అలాగే మిమ్మల్ని చాలా ప్రేమించే వాళ్ళ గురించి ఆలోచిస్తూ మనశ్శాంతిగా ఉండండి. బాగా టెన్షన్ని తగ్గించాలి అంటే ఫస్ట్ ఒకటి ఇంట్లో వాళ్ళ సపోర్ట్ చాలా ఉండాలి. సో ఫస్ట్ మెయిన్గా వాళ్ళ హస్బెండ్. సో పదే తన మీద చిరాకు పడకుండా పదే ఆ టెన్షన్ పడకు అంటే ఇంకా అట్లానే అనిపిస్తుంది. కొంచెం మంచిగా మాట్లాడండి, ప్రేమగా మాట్లాడండి. ఒకవేళ బాగా బీపీ పెరిగింది అనుకోండి, సో ఫస్ట్ ఇంట్లో వాళ్ళు ఎందుకు బీపీ పెంచుకుంటున్నామని తన మీద అరచడం కంటే కూడా ఫస్ట్ కంట్రోల్లో ఉంచండి. ఏం కాదులే అమ్మ, ఎందుకు టెన్షన్ పడుతున్నారని చాలా ప్రేమగా దగ్గరికి తీసుకోండి. ఆ ప్రేమ వల్ల తనకి ఆ టెన్షన్ అనేది పోతుంది. సో బీపీ కంట్రోల్లో అవుతుంది. సో ఇక్కడ చాలా గర్భవతులు చాలామంది మిస్టేక్ చేసేది ఏంటంటే, సో బీపీ హాస్పిటల్లో చెకప్ చేయించుకున్నప్పుడు బీపీ ఎక్కువ ఉంది అని అంటారు కదా. అన్నప్పుడు వీళ్ళు ఏంటంటే, అయ్యో మాకు బీపీ ఎక్కువ ఉందా, అయితే ఏమైపోతుందో కడుపులో బిడ్డకి ఏమవుతుందో, ఇవన్నీ ఆలోచించడం వల్ల ఇంకా బీపీ సర్వమని పెరుగుతుంది అనమాట. అందుకనే ఏం కాదు, బీపీ కొంచెం పెరిగితే ఏమవుతుంది, దాన్ని కంట్రోల్ చేసుకోండి. కంట్రోల్ అంటే ఏమవుతుంది, నాకేం కాదులే, కంట్రోల్ అవుతుంది అదే అనేసి మర్చిపోండి. ఇంకా నాకు బీపీ పెరిగింది అనే విషయాన్ని మీరు మర్చిపోండి. అలా అయితేనే బీపీ కంట్రోల్లో ఉంటుంది, సేఫ్గా డెలివరీ అవుతారు. ఫ్రెండ్స్ నేను మరీ చెప్తున్నా. అందుకే ఈ వీడియో మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేద్దాం బీపీ గురించి. అంత చిన్న విషయం ఏం కాదు బీపీ కంట్రోల్లో ఉండకపోవడం అనేది గర్భవతులకి. అందుకే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.